ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, మహానాడు మొదటిసారి ఎమ్మెల్యే గారు మహానాడు అటెండ్ అవ్వడం ఏ విధంగా అనిపిస్తుంది? ఇదే మొదటిసారి కాదు, ఎట్లుంటుంది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏముంది, మాకు బాగా స్పెషల్ ఎంట్రీ ఇస్తారు, ఈజీగా ఫ్రీగా లోపల కావచ్చు. ప్రజలేమో కష్టపడుతూ ఉంటారు, ఏమి ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా ఈసారి అరేంజ్మెంట్స్, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఏమీ లేకుండా ఇంత అద్భుతంగా చేస్తారని చెప్పి నేనైతే కళ్ళు కూడా అనుకోలేదు. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ మహానాడు ఇది. నిన్న లోకేష్ గారి స్పీచ్ చూసాం మనం. గతం 5 ఏళ్లలో ఏ విధంగా ఫైట్ చేసి అధికారంలోకి వచ్చామని చాలా క్లియర్గా చెప్పారు. రెండోది, ఒక 6 అంశాలు కీ పాయింట్స్ ఆయన చెప్పడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? ఏముందని కరెక్ట్, ఎవరికైనా ఒక విజన్ ఉండాలా, ఒక దారి ఉండాలా. చెప్పాడు, మా ఏమున్నాయి, మాకు అజెండా ఏముంది, మా విజన్ ఏముందని చెప్పాడు. ఖచ్చితంగా మేము చేస్తాం. అవంతా అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటాము. వాళ్ళకి ఏ విధంగా అయితే చేయాలో ఆ విధంగా చేస్తాం. లోకేష్ గారికి సంబంధించి పార్టీలో ఒక కీలక పదవి రాబోతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన్ని నేతలందరూ మద్దతు తెలిపారని తెలుస్తుంది. అవును, ఖచ్చితంగా యువతరం రావాల్సిండేదే కదా. ఇంకా కొత్త యువత వస్తే మాకు బాగుంటుంది. మేము పెద్ద ఆయన దగ్గర పోయి పెద్ద ఎక్కువ మాట్లాడలేము కూడా. మా నాన్నగారు, పెద్ద నాన్నగారు అయితే వాళ్ళు పోతారు, ఈజీగా కూర్చుంటారు, ఫ్రీగా మాట్లాడతాం. మేము లోకేష్ గారితో ఏమైనా సాధక బాధలు ఏమైనా చెప్పుకుంటాము. మాకు కూడా రావాలా, యువత ముందుకు రావాల్సిండేదే. ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది, అభివృద్ధి జరుగుతుంది ఈ రాష్ట్రానికి. కడపలో పెట్టడం కేవలం వైసీపీని టార్గెట్ చేయడానికి, జగన్ని ఇబ్బంది పెట్టడానికి మహానాడు ఇక్కడ పెట్టారని కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఆయన లేనప్పుడు ఆయన గురించి ఎందుకయ్యా మనం మాట్లాడేది? వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. ఇప్పుడు మాకు ఎప్పుడు ఒకటి ఉంటుంది, మేము ఒక్కొక్క ఏరియాకి పోతూ ఉంటాము. ఈసారి కడపకి చూస్ చేసుకున్నాం అంతే. రాయలసీమ డిక్లరేషన్ ఏమన్నా ఖచ్చితంగా డెవలప్మెంట్ ఆల్రెడీ మొదలైంది. ఎక్కడ లేని విధంగా మా సైడ్ పవర్ ప్రాజెక్ట్స్ ఎట్లా వస్తున్నాయి చూస్తూ ఉన్నారు కదా. ఎస్పెషల్లీ సోలార్ కింద డిక్లేర్ చేశారు. ఖచ్చితంగా ముందుకెళ్తాము, ఇంకా చాలా వస్తాయి ప్రాజెక్ట్స్. పెద్దారెడ్డిని తీసుకొచ్చే అవకాశం లేదు. ఆయన గురించి వదిలేసండి, ఆయన గురించి ఎందుకు ఇంత మంచి పండగ వాతావరణంలో మనకి ఎందుకు బాధ ఆయన గురించి చెప్పు మాట్లాడుకోవడం. సార్, మొత్తంగా మహానాడు ప్రజల పండుగ అని చెప్తున్నారు. నారా లోకేష్ యువ నాయకులు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా మంచి పదవి ఇస్తే మేము కూడా కలవడానికి ఈజీగా ఉంటుంది. చంద్రబాబుతో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వలేం కాబట్టి నారా లోకేష్కి ఇవ్వడం ద్వారా, ఏదైనా పదవి ఇవ్వడం ద్వారా ఆయనతో నేరుగా కలిసి పార్టీకి సంబంధించిన అంశాలు చర్చించడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. వైసీపీ చేసే వ్యాఖ్యల మీద స్పందించడానికి అస్మిత్ రెడ్డి చెప్తున్నారు. తాడిపత్రి రాజకీయాలకు సంబంధించి పెద్దారెడ్డి గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని అస్మిత్ రెడ్డి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయశాటి, మహానాడు నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.